వాళ్ళ మాటలు పట్టించుకోకుండా దేవుడు చెప్పినట్టుగా పడవను కట్టాడు. పడవను కట్టి కుటుంబంతో పడవలోకి వెళ్ళాడు. కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత తలుపేసుకున్నారు. నేనేమంటారంటే, నీతిమంతుడికి దేవుడు ఏర్పాటు చేసేటటువంటి రక్షణ కవచమే ఆనాడు నోవాకిచ్చిన పడవ. నేను మరలా చెబుతున్నానండి, వినండి జాగ్రత్తగా. నోవా ఎవరు? నీతిమంతుడు. భూమి మీద నోవా అంతటి నీతిమంతుడు ఎవరు లేరు ఆ రోజుల్లో. నీవు నీతిమంతుడివి, నిన్ను కోల్పోవటం నాకు ఇష్టం, నీ ఆత్మను కోల్పోవటం నాకు ఇష్టం లేదు, నీవు నాశనం అవటం నాకు ఇష్టం లేదు. నేను నీతిమంతుడిని, నువ్వు నీతిమంతుడివి, నా బిడ్డవు కాబట్టి నిన్ను నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పి దేవుడు సలహా ఇచ్చాడు, సూచనలు చెప్పాడు, కొలతలు చెప్పారు, ఎత్తులు చెప్పారు, పొడవు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా ఆయన పడవను కట్టాడు. నోవా పడవలోకి ఈ రోజున